జరుగుతుంది. ఎవరిబడి ఈజ్ సీయింగ్ ఇట్. రాష్ట్రం అంతా ఇదిగా జరుగుతోంది. ఎవరి కంట్రోల్లో జరుగుతుంది అని తెలుసు. దోపిడీ అడ్డగోలుగా జరుగుతోంది. కానీ ఇక్కడ మాత్రం అలాగే డిఎస్సి నిన్న ఈరోజు ఇష్యూ బర్నింగ్ ఇష్యూ యూత్కు సంబంధించింది. ఏమి దానికి సంబంధించి అయితే ఒకటి కనపడదు. అక్కడ దానికి సంబంధించి ఏమి కనపడదు, అక్కడ కనపడదు. ఆ పేపర్లలో కానీ ఆ మీడియాలో కానీ ఏమొస్తాయంటే సంబంధం లేదు, లేదంటే గొడ్డలి పార్టీ అది రిపీటెడ్గా అది, లేదా ఆయన రాజారెడ్డి గారు వాళ్ళ కుటుంబం వాళ్ళ దానికి సంబంధించి వీటి మీద చర్చలు వాళ్ళ దాంట్లో జరిగేది. చంద్రబాబు నాయుడు నిజంగానే గొడ్డలే. ఎవరికి మన జగన్మోహన్ రెడ్డి గారు గొడ్డల మాదిరి కనపడతాడు ఆయనకు. ఎందుకు ఆయనకు అట్లా కనపడక ఏమన్నా దండ మాదిరి కనపడతాడా మెడలో? రాజకీయంగా తన ప్రాణం తీయగలిగిన శక్తి, తనలాంటి శక్తులందరినీ శాశ్వతంగా సమాధి చేయగలిగిన శక్తి ఎవరుకుందంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. మరి ఇంకా గొడ్డలి మాదిరి కనపడక వీళ్ళకు హీరో అట్లాగా ఎట్లా కనపడతాడు? తన ఫ్రెండ్ మాదిరి కనపడతాడా, లేక గోరు మాదిరి కనపడతాడు? ఎట్లా కనపడతాడు? అది దాని న్యాచురల్ ఏం కాదు. నేను అందుకే మళ్ళీ చెప్తున్నా, ఎస్ చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాడి పాలిట జగన్మోహన్ రెడ్డి గారు గొడ్డలి, త్రిశూలం, కత్తి అన్నీ ఏదైనా చేయొచ్చమ్మా. వాడు దాన్ని మళ్ళీ పైకి తలెత్తకుండా తొక్కగలిగిన శక్తి ఆయనకు ఉంది. అయితే ఒక్కటే ఏదంటే గేమ్ రూల్స్ చంద్రబాబు నాయుడు సెట్ చేస్తున్నాడు, దానివల్ల వస్తున్న ప్రాబ్లం వస్తుంది. అలాంటి వాళ్ళు సెట్ చేస్తున్నారు. ఈయనేమో ప్రజలు అజెండా అనుకుంటున్నాడు, తనేమో ప్రజలు అనేవాడు ఒక ఆయుధము, అధికారం అజెండా, అధికారం రావాలా, దాన్ని వాడుకొని అడ్డగోలుగా మనం ఇది చేయాలా, ఎంటైర్ థింగ్ ప్రజలు మన వీటి మెదళ్లను కంట్రోల్ చేయగలిగితే చాలు అనుకుంటున్నాడు. దాంట్లో నడిచిన టెంపరీగా వచ్చిన సెట్ బ్యాక్ ఇప్పుడు మనకు. ఇంతగా నేను ఎందుకు చెప్తున్నా అంటే, 2 ఏళ్ల తర్వాత ముందు చెప్పినట్టు మీకు తెలుసు, అందరికీ తెలుసు, మహిళా లోకమే ఎక్కువ మోసపోయింది, నష్టపోయింది. ఒక్క డ్వాక్రా మహిళలే 1 కోటి మంది. మీ అందరికీ మనందరికీ తెలుసు, 2017 ప్లీనరీలో మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, అప్పటికి చంద్రబాబు నాయుడు 14కు ముందు నేను డ్వాక్రా రుణాలన్నీ రద్దు చేస్తానని చెప్పి ఎగ్గొట్టి ఆ పని హామీ నిలుపుకొని నేపథ్యంలో వాళ్ళ కంప్లీట్ బతుకులే ఇదైపోతుంటే అప్పుడు ఎంతో 16,000 కోట్లు ఎంతో ఉంది నేను అనౌన్స్ చేసినప్పుడు. వచ్చిన తర్వాత దాన్ని నేను మీకు వెనక్కి ఇస్తాను, దశల వారీగా ఇస్తానని ప్రామిస్ చేశాడు. 4 దశలు ఈయన ప్రామిస్ చేసినప్పుడు 16,000 కోట్లే. నేను ఇది కూడా ఎందుకు చెప్తున్నా అంటే, జగన్మోహన్ రెడ్డి గారు తాను ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలనుకున్నప్పటికీ ఆ 16,000 కోట్లు ఇస్తే సరిపోతుంది. అదే చెప్పాం. ఎన్నికల్లో అయ్యే టైంకు అది 25,000 కోట్ల పై దాటింది. అప్పుడు అందరం అన్నది ఏంటంటే, అన్నా నువ్వు చెప్పింది ఇంతే, అది ఇస్తే సరిపోతుంది, హామీ నిలుపుకున్నట్టు అవుతుంది, ఈ మిగిలింది అవసరం లేదు 25,000 కోట్లు అంటే. అదేంటది, ఇంటెన్షన్ ఈజ్ టు హెల్ప్ దెమ్ అవుట్, టు బెయిల్ దెమ్ అవుట్, ఫ్రీగా నిలబెట్టి ఫ్రెష్గా రెజ్యూనేట్ వాళ్ళకి కావాల్సిన శక్తులు ఇస్తే వాళ్ళు ముందుకు అడుగేస్తారు. నేను సగం ఇది ఇచ్చి ఊతం ఇచ్చి అక్కడ వదిలేస్తే మళ్ళీ కుంగిపోతారు కదా, పర్వాలేదు భరిద్దామని చెప్పి 25,000 కోట్లు కమిట్ అయ్యాడు. ఇది రియల్ అంటే, ఇట్ ఈజ్ నాట్ అబౌట్ ఎంత చెప్పామనేది కాదు, సొల్యూషన్ టోటల్ కావాలంటే ఇది పూర్తిగా తీస్తేనే వాళ్ళు ఫ్రీ అవుతారు. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి ఇస్తున్న సపోర్ట్ మనం ప్రామిస్ చేసిన 0 వడ్డీ అనేది ఖచ్చితంగా పోవాలి. అందుకే 5,000 కోట్లు దాని రూపంలో ఇచ్చాం. ఇప్పటికి ఇదన్నా దిక్కుందా? 0 వడ్డీ అదన్నా ఇస్తున్నాం, అది లేదు. పైగా కళ్యాణ లక్ష్మి ఇంకోటేదో అంటున్నాడు, పెళ్లిళ్ళకి ఇస్తాను కావాలంటే, ఇది పిల్లలు పుడితే 30,000 అన్నట్టు, దానికి కావాలంటే 1,00,000 2 లక్షలు పారిశ్రామికలు చేసుకోండి 1,00,000 రూపాయలు ఇస్తా అంటున్నాడు. 1,00,000 రూపాయలతో కూడా పరిశ్రమ పెట్టగలడానికి కూడా చేయగల. జగన్మోహన్ రెడ్డి గారు చేసిందేమో హోలిస్టిక్ కాంప్రహెన్సివ్ దీనికి కంప్లీట్ చేశాడు. అందుకే చంద్రబాబు హయాంలో 18% పైగా ఎన్పిఏలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫైనల్ వచ్చేసరికి 0.45%కి ఎన్పిఏలు దిగినాయి. అంటే నిరర్థక ఆస్తులు అంటాం కదా, అంటే దివాళా తీయడం వాళ్ళు ఎవరు.
1,70,000 కోట్లు పైగా రుణాలు తీసుకున్నారు ఆ 5 ఏళ్లలో. అది ఇక రికార్డు దేశంలోనే. నాకు తెలిసి లాస్ట్ ఇయర్ వచ్చేసి 49,000 crores ఎంతకో పోయింది. అది ఇప్పుడు 30,000 పడిపోయింది. యాక్చువల్ మీరు ఎదుగుతా వచ్చే కొద్దీ ఒక ఇండస్ట్రీ కావచ్చు, బిజినెస్ కావచ్చు, అవసరాలు పెరుగుతాగా ఎక్స్పాండ్ కావాలా. ఆ రోజు 49,000 కోట్లు ఉండేది, ఈరోజు 60,000 కోట్లు కావాలి. నువ్వు నిజంగా దాన్ని ఏమంటావు, నేను ఇండస్ట్రీస్ని ఎంకరేజ్ చేస్తాను, మహిళ ఎవరైనా వ్యాపారవేత్తలను ఎంకరేజ్ పోనీ ఆ రకంగా తీసుకున్నా. ఎందుకంటే ఆయన అదే చెప్తా అంటాడు కదా, నాకు డెవలప్మెంట్ అంటే వ్యాపారాలు పెరగడమని. మరి అక్కడ మహిళలందరూ సొంత కాళ్ళ మీద నిలబడుతుంటే వాళ్ళ ఆదాయం వేడి నీళ్ళకు చన్నీళ్ళు లాగానో, లేక వేడి నీళ్ళు కూడా వాళ్ళే అంటే ఇంటి మొత్తం ఆదాయం కూడా సంపాదించే లెవెల్కి వాళ్ళు పోతే, ఒక్కొక్కరు 20 లక్షల దాకా వాళ్ళు లోన్ తీసుకోగలిగిన కెపాసిటీకి జగన్మోహన్ రెడ్డి గారి దాంట్లో పోతే, బ్యాంకులు ఇస్తుంటే జాగ్రత్త అని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇస్తున్నారు కదా దాన్ని తీసుకొని వీళ్ళు రీపే చేయలేకపోతే ఎట్లా అనే ఉద్దేశంతో వాళ్ళు ఒకేసారి మేము 50 లక్షలైనా ఇస్తామంటుంటే కూడా వద్దు వద్దని బ్రేకులు వేసే పరిస్థితి ఆ రోజు. నువ్వు వచ్చి మళ్ళీ పీకేస్తే మొత్తం. ఈరోజు అదే 49,000 కోట్లు 60,000-70,000 కోట్లు అయితే అది కూడా నీ క్రెడిట్ కాదు. అయినా సరే అట్లా ఉన్నది నడుపుతున్నాడులే అనుకోవచ్చు. లేదు, అది 30,000 కోట్లకు పడిపోయింది. అంటే ఎవరు మహిళలు తమ కాళ్ళ మీద నిలబడేట్టు చేశారు? మనం చేశాం, జగనన్న చేశాడు. వాళ్ళకి ఎన్ని ఆపర్చునిటీసు. నా ఉద్దేశం మన దగ్గర ఫిగర్స్ అవి ఉన్నాయి, మీరు ఎవరో మాట్లాడేటప్పుడు స్క్రీన్ మీద చూపించండి.